దోర్నిపాడు మండల కేంద్రంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. తన అల్లుడి కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 2.5 నుండి 3 లక్షలు వసూలు చేశాడు ఓ వ్యక్తి. అయితే ఆ తర్వాత డబ్బులు కట్టిన వారు మోసపోయామని తెలుసుకుని మందుల డబ్బాలతో బాధితులు రోడ్లపై నిరసన తెలిపారు. టెంట్లు వేసుకుని రోడ్లపై ధర్నా చేయడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వీరారెడ్డి ఎక్కడ ఉన్నా కూడా పట్టుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. బాచిరెడ్డి వీరారెడ్డి మరియు వాళ్ళ అల్లుళ్ళైన రాజారెడ్డి మరియు సింగతల మహేష్ రెడ్డి మరియు బాచిరెడ్డి రాజారెడ్డి వాళ్ళ భార్య ప్రణతిరెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర నుండి 3,50,000 మరియు బాచిరెడ్డి వీరారెడ్డి అనే అతను ఒక్కొక్కరి దగ్గర నుంచి 10,000 వసూలు చేశారు. ఎందుకు 3 సంవత్సరాలు ఉద్యోగం ఇస్తాము, నెలకు 40,000 మీకు ఉద్యోగం ఇప్పిస్తామని ఇంటింటి దగ్గరికి వెళ్లి ఇంట్లోని ఆడవాళ్లను ప్రలోభాలు పెట్టి వాళ్ళ బంగారు తాకట్టు పెట్టి ఇల్లు కొంప వాకిలి అన్ని తాకట్టు పెట్టి 3,50,000 డబ్బులు మరియు ఆయన 10,000 కమిషన్ గా తీసుకున్నారు. గత 10 రోజుల నుండి ఆల్రెడీ ఇక్కడ ఎలనూరు దగ్గర కంప్లైంట్ ఫైల్ చేశారని అంటున్నారు. ఇదే కంప్లైంట్ మేము ఇవ్వడానికి వెళ్తే ఎలనూరులో కంప్లైంట్ తీసుకోలేదు. నిన్న సాయంత్రం ఇదే దొర్నిపాడు పోలీస్ స్టేషన్ లేకి వెళ్తే వీళ్ళందరూ తక్షణం పోలీస్ స్టేషన్ లేకి వచ్చి సరెండర్ అయిన తరువాతనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళందరూ ఇక్కడ సరెండర్ అయ్యి దాని తర్వాత వాళ్ళు మాకు డబ్బులు ఏ విధంగా ఇస్తారు, ఎలా ఇస్తారు, ఏ ప్రాసెస్ లో ఇస్తారు అనే దానికి సమాధానాలు చెప్పిన తరువాతనే ఇక్కడి నుంచి మేము వెళ్ళము, అంతవరకు మేము వెళ్ళము. ఒకవేళ బలవంతంగా ఎవరైనా